రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ లోపభూయిష్టంగా మారిందని మై టీడీపీ యాప్ ద్వారా ఓట్ల చోరీకి అధికార పార్టీ మరోసారి ప్రయత్నిస్తోందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. సింగనమల నియోజకవర్గంలో టీడీపీ నేతల కనుసన్నల్లో సాగుతోన్న ఎస్ఐఆర్ ప్రక్రియను తాము అడ్డుకొని ప్రశ్నిస్తే పొరపాటు జరిగిందని చెబుతున్నారని శైలజానాథ్ తెలిపారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ను అడ్డుకొని భారీ ఎత్తున దళితులు, మైనార్టీలు, పేదల ఓట్లు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈసీ వెంటనే జోక్యం చేసుకుని అక్రమాలను అడ్డుకోవాలని సాకి శైలజానాథ్ డిమాండ్ చేశారు. సర్ పేరు మీద ఎస్ఐఆర్ పేరు మీద ఓట్ల సవరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. మేము ఫస్ట్ నుంచి కూడా పారదర్శకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పౌరులందరి ఓటు హక్కు కాపాడబడి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగబద్ధంగా పరిపుష్టితం చేయడం కోసం ఈ కార్యక్రమం ఉండాలని డిమాండ్ చేశాం. మొదలైంది 16-17 ఈ రోజున. 15 ఎవరేం పట్టించుకోలేదు. 16 అటు పేపర్లు తీసుకున్నారు. 17వ తారీఖు 16వ తారీఖు నాడే అనేక అక్రమాలపైన, అనుమానాలపైన చివరికి రాజకీయ పార్టీలు తమ కూడా యాప్లు తయారు చేసుకొని నీ కులమేంది, నీ మతమేంది, నువ్వెవరు, నీ కథ ఏంది, నువ్వు ఓటు వేస్తావా, ఎవరికి వేస్తావు, వేస్తే ఎన్నిసార్లు వేస్తావు అనే సమాచారం మొత్తం సేకరించి పంపిస్తున్నారయ్యా. ఇది డెమోక్రసీ కష్టంగా ఉంటుంది. ఆ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని కంప్లైంట్ చేయడానికి వెళ్తే కంప్లైంట్ తీసుకొని కనీసం ప్రెస్లో మాట్లాడడానికి కూడా అవకాశం లేని సంఘటన చూసాం నిన్న. ఎవరికి మేలు చేద్దామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ, కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ, నేను రాష్ట్ర ప్రభుత్వం గురించి పెద్దగా మాట్లాడలేను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు తనకు తనే మేలు చేసుకునే కార్యక్రమం తప్ప జనానికి కానీ ఇంకొకరికి కానీ మేలు చేసే కార్యక్రమం చేయడు. నన్ను నమ్మండి అంటాడు. అతను నమ్మకాన్ని నమ్ముకోవడంలో అతనికంటే మించిన వాడు ఎవరు లేరు. గతంలో సేవామిత్ర పేరు పెట్టి, ఆయన సేవట మిత్రట, ఈయన సేవామిత్ర పేరు పెట్టి దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవని భావించబడుతున్న 30 లక్షల ఓట్లు గల్లంతు చేయబడితే, మరి న్యాయస్థానాలను ఆశ్రయించి వాటిని వెనక్కి తీసుకొచ్చే సంగతి గుర్తెచ్చుకుంటే తెలుగుదేశం పార్టీ దగ్గర నుండి అట్లాగే ఎన్డీఏ దగ్గర నుంచి కూడా ఏం ప్రజాస్వామ్యాన్ని, పారదర్శకతని ఊహించడానికి కూడా సాధ్యం కాదన్న విషయాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ అక్రమంగా బ్యాక్ ఎండ్లో అందామా, ఫ్రంట్ ఎండ్లో అందామా, ఏదో ఎండ్లో నుంచి సర్ ప్రక్రియలో చొరబడ్డారు. ఏదో అంటారు కదా, ఆ కంప్యూటర్ భాషలో వస్తుంది వైరసో గీరసో అని, అట్లా వైరస్ లాగా చొరబడ్డారు. ఏదో మై యాప్, టీడీపీ యాప్ అట్లేదో పెట్టుకొని